పాపం కేసినేని నాని గారి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా జాలేస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నా స్థాయి వేరు, నా రేంజ్ వేరు. నాది టాటా బిర్లా రేంజ్. నేను ప్రధానితో వెళ్ళి కలిసి కూర్చుని మాట్లాడే రేంజ్ నాది. ఈ బిల్డప్లన్నీ కొట్టుకో. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయికి దిగజారిపోయాడంటే ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇత్తనే తయారయ్యాడు. ఆయన నిన్న జరిగిన సిద్ధం సభలో ఆయన హెలికాప్టర్ దిగుతుంటే ఆయన నడుచుకుంటూ పోతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఈయన భయం చేస్తున్నాడు. ఏదో మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎలివేషన్ డైలాగ్ కొట్టుంటారు కదా, అలాంటి పంచ్ డైలాగ్ కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకోవడం తప్పలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి అందులో తప్పలేదు, మీ జగన్మోహన్ రెడ్డిని పొగుడుకోవడం కూడా తప్పలేదు. కానీ గతంలో కూడా చెప్పాం, నువ్వు మాట్లాడితే అద్దరు మీరు మాట్లాడమాకండియా, మీరు ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడండి. ఒకసారి ఏం మాట్లాడుతాను చూడండి. కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాదిరి కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా చెప్తున్నా. సిగ్గుండాలి నీ బొత్తకి. కేసినేని నాని గారు కూడా కేసినేని నాని నీ బొత్తి కొంచెం వేళ సిగ్గు సెలవు ఉండాలి. జగన్మోహన్ దాకా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వ్యక్తివే కదా. విమర్శించావా లేదా? విమర్శించావు కదా. మరి సడన్ గా జగన్మోహన్ రెడ్డి దేవుడు అటాక్ అయిపోయాయా? నిన్నమొన్నటి దాకా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో నీకేం దేవుళ్ళ గొప్పలా, ఏం పనికి మనలో అయిపోయారా? అది నోరా లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కావట్లా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అతి మాటలు అది డైలాగ్ కొత్త మాట్లాడినా మీ స్థాయి అంటే మాకు అర్థమైపోయింది. అవకాశం లేకగానన్నా అధికారంలో ఉంటేనే మన గొంతు బయటకు వచ్చేది. ప్రతిపక్షంలో ఉంటే మన కుక్కిని పేను, అధికారంలో ఉన్నామని విమర్శించాలంటే మన కుచ్చ. మళ్ళీ మన ఇక్కడ స్థాయిల గురించి మాట్లాడేస్తాం మనం. నా స్థాయి అలాంటిది, నా స్థాయి ఎలాంటిది, నేను అందరికన్నా పెద్ద తూపు కానీ నన్ను మించినో లేడు, నన్ను ఎరగేసినో లేడు, నన్ను పూసినో లేడు అని 4.5 ఏళ్లలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా విమర్శించడం తప్పించి ఎప్పుడైనా పేరెట్ విమర్శించవా నువ్వు? అధికార పక్షంలోకి వెళ్ళిపోగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని ఉద్దేశించి విమర్శిస్తున్నావు కదా. దీన్నే సత్య రాజకీయాలు అంటారు. దీన్ని బట్టి మాకు అర్థమైంది నువ్వు ఎంత పనుడు అనేది. కాబట్టి మళ్ళీ చెప్పాం, అనవసరమైన విషయాలు ప్రతిదానికి కూడా సమయం సందర్భం లేకపోయినా సరే, సమయం కాకపోయినా సరే లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు ఏదో మీకు ఏదో అన్యాయం చేసినట్టు అనే ప్రచారం చేయమాకండి. అర్థమైందా? మీ కింద ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో మీకున్న విభేదాల కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే నువ్వు అక్కడ కోసం 7 వదిలేసుకోలేక రాజకీయాలుగా ఆలోచించు. నువ్వు అక్కడ పోతే చెప్పిన అందరినీ వదులుకోలేరు కదా. నేను అండి పెట్టుకొని నువ్వేమన్నా స్టేబుల్ గా ఉండే వ్యక్తివా, అవకాశవాది వాయే. మన అవకాశవాదం అందరికీ తెలిసిందే, నాకు కూడా తెలుసు. నేను గుడ్డిగా అభిమానించే వ్యక్తులు నేను మొదటి వ్యక్తిని. నేను కేసినేని నీకు మళ్ళీ చెప్తున్నా, మొన్నటి వరకు కూడా ఎవడు ఇన్నన్నా సరే వాడితో వాదించిన వ్యక్తిని, కొట్లాట వరకు తిట్టుకున్న వ్యక్తులు నువ్వు అంటే అంత ఇదిగా ఉండు నేను. అర్థమైందా? నువ్వు ఇలాంటి అతి మాటలు మాట్లాడితే ఇంకా ఏమన్నా కూడా అందుకే అనలేకపోతున్నాను గుమ్మున. దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడము.